మొట్టమొదటగా మలయాళంలో వచ్చింది. ఒరిజినల్ వెర్షన్ హిందీలో ఉంది. ఇప్పుడు దీన్ని తెలుగులోను తర్వాత తమిళంలోను డబ్ చేశారు. ఈ సినిమా ఏంటి, అసలు ఎందుకు ఈ సినిమాని చూడాలి అందరూ? ఇది ఒక నిజమైన కథ, అంటే క్షమాపణ గాథ అని తెలుగులో టైటిల్ ఇచ్చాము. సిస్టర్ రాణి మరియా గురించి ఈ యొక్క స్టోరీ. ఈ కథలో సిస్టర్ రాణి మరియా అట్టడుగున ఉన్న ప్రజలకు ఆమె తన యొక్క సేవను అందించింది. ముఖ్యంగా వాళ్ళని ఆర్గనైజ్ చేసి వాళ్ళకి ఒక రెస్పెక్ట్ అనేది, అంటే ట్రైబల్స్ కి రెస్పెక్ట్ అనేది తీసుకొచ్చింది. ఆమెని వాళ్ళు ఇండోర్కా రాణి అని కూడా పిలిచారు, ఎందుకంటే ఆమె అంతా చాలా పవర్ఫుల్. ఆమె వీళ్ళందరికీ కూడా సేవ చేసింది. ఈ కథలో ఆమెని ఒకరు ఫాలో చేసి ఆమెని చంపేస్తున్నారు. ఆయన పేరు సమందా సింగ్. ఈ కథలో ఆయన ఆమెను చంపిన తర్వాత క్షమాపణ అనే గుణాన్ని తెచ్చుకుంటున్నాడు. ఆయన క్షమాపణ అడిగి ఆ కుటుంబం కూడా ఆయనకి చాలా దగ్గర అవుతున్నారు. అందువల్ల ఆ మనలో ఉన్న ప్రశ్న ఏంటంటే, ఎట్లా ఒక మనిషిని చంపేసి మళ్ళా ఆ కుటుంబంలో ఒక మనిషిగా ఉంటున్నాడు, వాళ్ళ కుటుంబంలోనే చేరిపోతున్నాడు అనే ప్రశ్నని మనం అడగవచ్చు. అదే ఈ యొక్క సినిమా యొక్క గొప్పతనం. ఈ యొక్క సినిమాని మనం అందరూ కూడా థియేటర్లోకి వెళ్ళి చూడాలని, ముఖ్యంగా 25 థియేటర్లు తెలంగాణలో, 25 థియేటర్లు ఆంధ్రాలో మేము రిలీజ్ చేయబోతున్నాము. నవంబర్ 7వ తారీఖు అనగా ఫ్రైడే రోజు ఈ యొక్క సినిమా అనేది, క్షమాపణ గాథ అనే సినిమా అనేది రిలీజ్ అవుతుంది తెలుగులో. అందువల్ల అందరూ కూడా థియేటర్లోకి వెళ్ళి చూడవలసిందిగా కోరుకుంటున్నాము. మరి ఇది ఒక రిలీజియస్ మూవీ కాదా అని అనుకుంటారు, ఎందుకంటే ఒక సిస్టర్ యొక్క కథ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి. కొంతమంది మనలో కొంతమంది అనుకుంటారు, ఇదేంటి కథోలికుల గురించి, సిస్టర్ల గురించి అని అనుకుంటారు. కాదు, ఈ సినిమా అనేది మనం ప్రతి ఒక్కరము మనం మానవులం కాబట్టి క్షమాపణ గుణం అనేది మనలో ఉంటుంది. కొన్నిసార్లు మనం ఒకరిని చంపేయాలి అని అనుకుంటాం, కానీ అవన్నీ ఉండవు మామూలుగా. తర్వాత మనము ఆ హృదయంలో మార్పు పొందిన తర్వాత మనం ఆ క్షమాపణ గుణం అనేది మనలో వస్తుంది. ఈ క్షమాపణ గుణం అనే దాన్నే ఈ యొక్క సినిమా యొక్క సెంట్రల్ పాయింట్. అందువలన అందరూ కూడా థియేటర్లోకి వెళ్ళి చూడవలసిందిగా కోరుతున్నాం.